పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు నేను చదువుతున్నాను, చూడండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించునప్పుడు నీవు వారిని హతము చెయ్యవలెను, వారిని నిర్మూలము చెయ్యవలెను, వారితో నిబంధన చేసి కొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఐగుప్తు దేశములో నుండి విమోచించబడి సుదీర్ఘ ప్రయాణం చేసి 40 సంవత్సరాల ప్రయాణం ముగింపులో వాగ్దాన భూమిలో ప్రవేశించబోతున్న కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్న మన పితరులకు, దేవుని ప్రియులకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట, మీరు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోబోతున్నారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. ఆ దేశంలో మీరు ప్రవేశించినప్పుడు ఆ దేశంలో ఇప్పటికే నివాసం ఉంటున్నటువంటి బలమైన 7 జనములను నేను ఆ దేశంలో నుంచి మీ ఎదుట నుంచి వెళ్ళగొడతాను, చెదరగొడతాను, వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తాను. మీరు వారిని సమూల నిర్మూలం చెయ్యాలి, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణించకూడదు అని దేవుడు గొప్ప హెచ్చరికలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మన పితరులకి చెప్పాడు. అయితే ఆ వాక్కులు, ఆ హెచ్చరికలు విన్నటువంటి మన పితరులు ఆ 7 జాతులతో నిబంధన చేసుకొనకుండా, వారిని కరుణించకుండా వారి మీద జయం పొందారు అని 44వ కీర్తనలో మనం చదువుకున్నాం. ఎలా ఆ 7 జాతులను వెళ్ళగొట్టి హతమార్చి సమూల నిర్మూలం చేసి విజయాన్ని స్వతంత్రించుకోగలిగారు, విశ్వాసముతో విజయ శిఖరాలను ఎక్కగలిగారు అనంటే, వారు తమ ఖడ్గము చేత కానీ, తమ బాహుబలము చేత కానీ, సంఖ్యాబలము చేత కానీ, పరాక్రమమును బట్టి కానీ ఆ 7 జనములను వారు వెళ్ళగొట్టలేదు, హతమార్చలేదు, వారి మీద జయాన్ని సాధించలేదు. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారి పక్షమై ఉండి వారిని బలపరిచాడు. దేవుని కటాక్షం, దేవుని దక్షిణ హస్తం, దేవుని యొక్క ముఖ కాంతి వారికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి వారు 7 జనములను జయించి ఆ దేశమంతా వ్యాపించి ఆ దేశమంతా స్వాధీనం చేసుకున్నారు అనే చక్కని మాటలు మనం చదువుకున్నాం, ధ్యానం చేశాం. వారితో రాజీ పడకుండా వారిని సమూలంగా నిర్మూలించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే కనాను దేశములో, బాహ్య ప్రపంచములో కనబడే 7 జనములను మాత్రమే నిర్మూలన చేయటం కాదు, కానీ విశ్వాస యాత్రలో, పరిశుద్ధ మార్గాలలో ప్రయాణం చేయొచ్చు, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలి, పరలోక రాజ్యములో ప్రభుతో సదాకాలం జీవించాలని ఆశించి ఆలోచన కలిగిన దేవుని పిల్లలు అంతరంగములో ఉన్నటువంటి శత్రువులను,
బలహీనతలను, దేవునికి విరోధమైనటువంటి కార్యములను గుర్తించి వాటిని ఎదుర్కొని వాటితో పోరాడి వాటిని జయించాలి. అప్పుడే మనం వాగ్దాన భూమిలోనికి, పరలోక రాజ్యములోనికి, నూతన యెరూషలేములోనికి మనం ప్రవేశించగలుగుతాము అని బైబిల్ చెప్తుంది. అందులో మనం ఈ 7 జనములను గురించిన వివరాలు మనం చదువుకుంటూ వచ్చాం. మొదటిగా హిత్తీయులు అనే ఒక జనాన్ని గురించి చదువుకున్నాం. హిత్తీయులు అంటే భయపడేవారు, భీతిని కలిగించేవారు అని. రక్షణ పొందిన, విమోచించబడిన, నీతి మార్గాలలో నిజాయితీగా నడిపించబడుతున్న, ఉదయ సంధ్యలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ప్రార్థనా శక్తితో నడిపించబడుతూ ఎంతో నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయా సమయాల్లో, సందర్భాలలో రకరకాల భయాలు, ఆందోళనలు, నిరాశలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైతే అధైర్యపడతారో, ఎవరైతే మరలా భయపడుతూ ఉంటారో వారు వారితో కూడా ఉన్నటువంటి వారిని, ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని, సంఘములో అనేక మందిని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. కనుక దేవుని ప్రేమతో ఈ భయము అనే శత్రువుని, భయము అనే బలహీనతను మనం జయించాలి అని మనం ధ్యానం చేశాం. రెండవదిగా గిర్గాషీయులు అనంటే లోకాశలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మనం జయించాలి. భూ సంబంధమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు, కోరికలు అన్నింటిని మనం జయించాలి అనే సంగతిని మనం ధ్యానం చేశాం. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం కనుక మన దృష్టి పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద ఉంచకూడదు అని. మూడవదిగా అమోరీలు అనే జనమును మన పితరులు జయించారు, హతమార్చారు, సమూల నిర్మూలన చేశారు. అమోరీలు అనగా అహంకారులు అని. దేవుని పిల్లల యొక్క హృదయపు అంతరంగాలలో అహంకారం అనేది కొంచెం కూడా కనబడకూడదు. అణుకువతో, స్వస్థ బుద్ధితో, దీనత్వంతో మనం నడుచుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడని, గర్విష్ఠులను చెదరగొడతాడని, మనం దీనత్వంతోనే గర్వము అనే ఆ యొక్క అమోరీల జనాన్ని అవలీలగా జయించగలుగుతాము అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. 4వ జనము కనానీయులు. కనానీయులు అనంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు అని. ధనమోహము, ధనభోగము, ధనాపేక్ష ఉండకూడదు. దేవుని పిల్లలకి సుఖముగా అనుభవించడానికి సమస్తము ధారాళంగా దయచేసే దేవుని మీదే నమ్మకం ఉంచి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రార్థనాపూర్వకంగా మన అవసరాలన్నీ మనం తీర్చుకోవాలి అని. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, మన నిధులు నింపుతాడు అని మనం ధ్యానం చేశాం. ఇక 5వ సంగతి మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. 5వ జనము పెరిజ్జీయులు. పెరిజ్జీయులు వాళ్ళ యొక్క భౌగోళికమైనటువంటి వివరాలు క్లుప్తంగా చెప్తాను. ఒక 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రాకారాలు లేకుండా పల్లె సీమలలో నివసించే సంచార జాతులు. ప్రాకారాలు లేకుండా పల్లె సీమలలో నివసించే సంచార జాతులు. ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే కంచెలేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం చేయుచున్నటువంటి వారు. ఇంకొక మాటలో చెప్పాలంటే కోపిష్ఠులు. కోపిష్ఠులు కంచెలేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం, కోప స్వభావముతో నడిపించబడే జనము. మన జీవితంలో కూడా ఆత్మీయ నిర్లక్ష్యం
అనేది మనకి ఉన్నట్లయితే, క్రమశిక్షణ లేకుండా మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలతో, ఉద్దేశాలతో, మన మనసుకు తోచినట్లు మనం ప్రవర్తిస్తున్నామా, లేకపోతే దేవుని ఇష్టానుసారముగా, దేవుని చిత్త ప్రకారం, దేవుడు నిర్ణయించిన క్రమశిక్షణతో, భక్తితో, బాధ్యతతో, కంచెగల తోటలో మనకంటూ కొన్ని సరిహద్దులు నియమించుకొని, దేవుడు మనకు నిర్ణయించిన సరిహద్దుల లోపల మనం జీవిస్తున్నామా, హద్దు దాటి మనం ప్రవర్తిస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో రాసి ఉంటుంది, ఎవరైతే కంచె దాటుతారో, కంచె దాటే ప్రయత్నం చేస్తారో వారిని పాములు కరుస్తాయి అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. కంచె దాటితే, సరిహద్దు దాటితే, హద్దు మీరి ప్రవర్తిస్తే అపాయం అనేది ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క పెరిజీలు హద్దు మీరి ప్రవర్తించినట్లుగా, దేవుడు నిర్ణయించిన సరిహద్దులు దాటి క్రమశిక్షణ రాహిత్యముగా కంచెగల తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయి సంచార జాతులుగా ప్రతి వారు తమ ఇష్టానుసారంగా తమకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయి నడిపించబడుతున్న వారిగా మనకి కనబడుతూ ఉంటారు. ఎవరైతే తమ ఇష్టానుసారంగా నడిపించబడతారో, హద్దు మీరి ప్రవర్తిస్తారో, క్రమశిక్షణ లేకుండా నడుచుకుంటారో వారిలో కోపము అనేది అధికముగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి హద్దుల్లోనే మనం జీవించాలి. హద్దుల్లో జీవిస్తే మనకి రక్షణ, కాపుదల, భద్రత ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే, క్రమశిక్షణ లేకుండా మన ఇష్టానుసారంగా మన మనసుకు తోచినట్లుగా, మన ఉద్దేశాల ప్రకారం మనల్ని మనం సంతోషపరచుకోవటానికి మనం గనక ప్రవర్తిస్తే అది చాలా ప్రమాదకరం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కనుక రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు సరిహద్దుల లోపలే సంచరించాలి, సరిహద్దుల లోపలే జీవించాలి, సరిహద్దుల లోపలే ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని క్రమశిక్షణ కలిగి జీవించాలి, క్రమంగా నడుచుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నడిపింపును బట్టి, దేవుడు మనకు బోధించే దివ్యమైన ప్రబోధాలను బట్టి మనం క్రమముగా నడుచుకోవాలి. క్రమం తప్పి ప్రవర్తిస్తే అక్రమమైనటువంటి జీవితం అయిపోద్ది. కనుక మన జీవితంలో మనం క్రమశిక్షణతో నడుచుకుంటున్నామా లేదా, దేవుడు నియమించిన హద్దుల్లోనే మన జీవితాన్ని కాపాడుకుంటున్నామా, హద్దు మీరి స్థితిని మరచి ప్రవర్తిస్తున్నామా అనేది మనం ఎప్పటికప్పుడు లేఖనాల వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుని, పరిశీలించుకొని, నూతనపరుచుకొని, మనల్ని మనం క్రమపరుచుకొని, మన లోపాలను దిద్దుకొని, మనకు దేవుడు నియమించిన హద్దుల్లో ఆఖరి శ్వాస వరకు కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, మనకు చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నా, మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నడిపించే మార్గాలను మనం ఇష్టపడాలి. అది కఠినమైన, కష్టమైన, బాధైనా, మనకి గుర్తింపు లేకపోయినా, గౌరవం కలగకపోయినా సరే క్రమశిక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. స్కూల్స్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ సెక్టారుల్లో మొట్టమొదట డిసిప్లైన్ అనేది చాలా ప్రాధాన్యత ఇస్తారు.
వారి వస్త్రధారణ కారణించి వాళ్ళ యొక్క తల వెంట్రుకలను కత్తిరించే విషయం వరకు, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు ప్రవర్తించే పద్ధతులు, వాళ్ళు కూర్చోవటం, వాళ్ళు నిలబడటం, వాళ్ళు పెద్ద అధికారులను గౌరవించడం, ప్రతిదీ కూడా డిసిప్లిన్ సిస్టమేటిక్గా ఒక క్రమముతో టయానికి ఉదయం 9 గంటలకి ఆఫీస్ తెరవబడుతుంది, కంపెనీ తెరవబడుతుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని అంటే 9 గంటల లోపెళ్ళి అక్కడ తప్పనిసరిగా తంబేయాలి. ఆ టైం దాటితే వాళ్ళు రిజెక్ట్ చేయబడతారు. అలా దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనకు కూడా కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో మనం నడుచుకోవాలి, ఆ పద్ధతి మీరి ప్రవర్తించకూడదు అని లేఖనం సెలవిస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే పెరిజ్జీలు అనే మాటకి కోపము అని అర్థం. కోపము, మన జీవితంలో కోపము అనే శత్రువు, కోపము అనే బలహీనత గుర్తుపట్టాలి, దాన్ని మనం జయించాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు అని. అంటే 2 రకాల కోపాలు బైబిల్లో మనం గమనిస్తాం. అసలు దేవుని పిల్లల జీవితాల్లో అసలు కోపం అనేది ఉండకూడదు. క్రమక్రమంగా కోపాన్ని జయించే ప్రయత్నం మనం చెయ్యాలి. కోపం అనేది ఎంత ప్రమాదమో, ఎంత డేంజరో ఒక్క మాట చెప్తాను చూడండి. ఒక్క 5 నిమిషాలు గనక మనం ఎవరి మీదైనా కోపపడితే, కోపానికి అవకాశం ఇస్తే, ఆ వ్యక్తి ఎంత అలసిపోతాడు అని అంటే, ఒక వ్యక్తి, ఒక రైతు 1 అరెకరం పొలాన్ని దున్నితే ఎంత అలసిపోతాడో, ఎంత సొమ్మసిల్లిపోతాడో, ఎంత బలహీనపరచబడతాడో, అంత అలసట అనేది 5 నిమిషాల కోపంలో వస్తుందట. అరెకరం పొలాన్ని దున్నినటువంటి ఒక రైతు ఎంత అలసిపోతాడో, 5 నిమిషాల కోపానికి ఒక మనిషి అంత తీవ్ర స్థాయిలో అలసిపోయే అవకాశం ఉందట. అందుకని దేవుని పిల్లల జీవితాల్లో కోపానికి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. దేవుని మనసు కూడా ఎలాంటిది అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని కోపం అట ఒక్క క్షణం మాత్రమే ఉంటుందంట, కానీ ఆయనలో ఉన్న దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. మనం ఆ దేవుణ్ణి నమ్మాం కనుక, ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నాం కనుక మన జీవితంలో కూడా కోపానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు కోపము అనే బలహీనతను మనం గుర్తుపట్టి ఆ కోపాన్ని మానుకోవాలి, ఆ కోపాన్ని జయించాలి, ఆ కోపాన్ని అణిచివేయాలి, ఆ కోపాన్ని జయించాలి అని అంటే ప్రసంగి గ్రంథంలో చాలా చక్కగా రాయబడిన మాట ఏంటంటే, భక్తిహీనుల అంతరింద్రియముల యందు, బుద్ధిహీనుల అంతర ఇంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరైతే బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తారో, భక్తిహీనులుగా నడుచుకుంటారో, అజ్ఞానులుగా జీవిస్తారో, వారి హృదయంలోనంటండి సుఖంగా నివాసం చేస్తుందట. డబుల్ కాట్ మంచం మీద, ఏసీ రూమ్లో, చల్లని వాతావరణంలో, అందమైన అపురూపమైనటువంటి గదిలో ఒక వ్యక్తి ప్రశాంతంగా పండుకుని ఎంత ఎంజాయ్ చేస్తాడో, అలాగున ఒక బుద్ధి లేని వాని హృదయంలో కోపం అనేది అలా సుఖంగా నివాసం చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. కనుక మనం బుద్ధిహీనులుగా, అజ్ఞానులుగా మార్చబడకుండా, మన జీవితం ఆ కోపం ద్వారా నష్టపోకుండా, అనేకులకు అభ్యంతర కారణంగా ఉండకుండా ఉండేటట్లుగా
మనం కోపాన్ని జయించే ప్రయత్నం చెయ్యాలి. ఈ కోపాన్ని గురించి కొంచెం లోతుగానే మనం ఈ పూట చదువుకుందాం. చూడండి, కొన్ని మాటలు చెప్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3-4 వచనాలు నోట్ చేసుకోండి. నేను మీకు వివరంగా చెప్తాను. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెండిటి కంటే బరువు, క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది. ఇక్కడ కోపానికి 2 పోలికలు రాయబడ్డాయి. సొలొమోను చాలా వివరంగా కోపం యొక్క పరాకాష్ఠను వివరిస్తున్నాడు. ఏంటి అనంటే, కోపము అనేది చాలా బరువైనది ఇసుక కంటే కూడా, రాయి కంటే కూడా మూర్ఖుని యొక్క జీవితంలో పెళ్ళుబుకి ప్రవహించే కోపం అనేది చాలా బరువైనది, భారభరితమైనది, భరించలేనంత బరువైనది అని చెప్పాడు. మరొక మాట ఏం చెప్పాడంటే, కోపము అనేది వరద పొర్లు వలె ప్రవహించుచున్నది, క్రోధము అనేది క్రూరమైనది, రాక్షస సంబంధమైనది, అది మానవ జాతిలో ఉండదగిన స్వభావం కాదు. రాక్షసుల్లో, మూర్ఖ జనములో, అనాగరిక ప్రజలలో, అడవి మనుష్యులలో, అడవి దున్న స్వభావం కలిగినటువంటి వారిలో ఉండేది ఆ క్రూరమైనది. సింహాల్లో, చిరుతపులల్లో, భయంకరమైన విషపూరితమైనటువంటి ప్రాణుల్లో ఉండే ఆ భయంకరమైన స్వభావం, హానికరమైన స్వభావం కోపం. ఇంకొక మాటలో చెప్పాలంటే అది వరద పొర్లు వంటిది అని సొలొమోను చెప్తున్నాడు. బరువైనది కోపం, క్రూరమైనది కోపం, వరద పొర్లు కన్నా ప్రమాదకరమైంది, నష్టాన్ని నాశనాన్ని కలుగజేసేది కోపం. చూడండి, వరదలు వచ్చినాయి అనుకోండి, వరదలు వస్తే పంటలు నష్టపోతారు, ఆస్తి నష్టం జరుగుతుంది, ఇంటి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగే ప్రమాదం ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ఈ కరెంటు స్తంభాలు పడిపోవటం, చెట్లు పడిపోవటం, ఇల్లు పడిపోవటం, వస్తువులు కొట్టుకుపోవటం, వాహనాలు కొట్టుకుపోవటం, జనాలు కొట్టుకుపోవటం, బైకులు కొట్టుకుపోవటం, ఎన్నో ఊహించని నష్టాలు, విపరీతమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మానవ హృదయములో, బుద్ధిహీనుని హృదయములో నుంచి, మూర్ఖుల అంతరంగములో నుంచి ప్రవహించే ఈ కోపము అనే ఈ బలహీనత ద్వారా ఎన్నో తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతాయి. కనుక దేవుని పిల్లల జీవితాల్లో కోపానికి అవకాశం ఇవ్వకుండా కోపాన్ని గుర్తుపట్టాలి. ఏ ఏ పరిస్థితుల్లో, ఏ స్థాయిలో మనకి కోపం వస్తుంది, ఈ కోపం రావటానికి కారణం ఏంటి, ఈ కోపాన్ని అణుచుకోవాలంటే మనం ఏ మార్గాలని అవలంబించాలి, ఈ కోపం ఒక్కసారి వచ్చిన తర్వాత దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటున్నాయి, అవి కలుగజేసే నష్టాలేంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కోపము వలన మనలో దుర్భాషలు అనేవి వస్తాయి. కోపము వలన బంధాలు, బాంధవ్యాలు బలహీనపరచబడతాయి, కొన్ని అనుబంధాలు తెగిపోతాయి, ప్రేమ క్రమక్రమంగా చల్లారిపోయి ద్వేషం పెచ్చురిల్లిపోతా ఉంటుంది. ఈ కోపం వలన కొన్నిసార్లు మన ప్రియులైన వారిని, మనకు సన్నిహితంగా ఉన్నటువంటి వారిని, మన రక్త సంబంధులను కూడా మనం చేతులారా చంపుకుని నరహంతకులుగా మార్చబడే ప్రమాదం ఉంది. బైబిల్ చరిత్రలో కయీను అనే వ్యక్తి సొంత తమ్ముడిని చంపేశాడు. ఎందుకు అనంటే తమ్ముడి మీద కోపం మండింది, కోపం రేగింది, కోపం పెచ్చురిల్లిపోయింది, కోపం భారంగా వచ్చింది.
క్రూరత్వాన్ని అతనిలో రెచ్చగొట్టింది, వరద పొరుల్లాగా అతనిలో ప్రవహించింది. తమ్ముడు అన్న జ్ఞానం లేకుండా మానవత్వం మరిచిపోయి ఉగ్రవాదిగా మారిపోయి పొలంలో అతి కిరాతకంగా కొట్టి చంపేసినట్లుగా బైబిల్ చెప్తుంది. దానికి కారణం ఏంటంటే దేవుడే చెప్తున్నాడు, కయ్యను నీ తమ్ముడి మీద నీకు కోపము మండనేలా, అంత ఆవేశం ఏంటయ్యా, అంత కోపం ఎందుకు అని దేవుడే మాట్లాడినట్టుగా లేఖనం చెప్తుంది. కనుక కోపము అనేది భారమైనది, కోపము అనేది క్రూరమైనది, కోపము అనేది వరద పొర్లు వంటిది. దీని ద్వారా కలిగే నష్టాలు, కష్టాలు, ప్రతికూలతలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కనుక ఆత్మీయులలో కోపము అనేది ఎక్కడ కనబడకుండా ప్రయత్నం చేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా. మరి ఈ కోపాన్ని అణుచుకునే మార్గం ఏమైనా ఉందా? 37వ కీర్తన 8వ శరణంలో కీర్తనకారుడు అంటాడు, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అని చెప్తాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కోపాన్ని మానుకోవాలి, క్రోధాన్ని విడిచిపెట్టాలి, ఏ ఒక్కరి మీద వ్యసన పడకూడదు, అనవసరంగా వారిని చూచి మనం ఉద్రేకపడిపోకూడదు, ఆవేశంతో ఊగిపోకూడదు అని బైబిల్ చెప్తుంది. మరి ఈ యొక్క కోపము అనే శత్రువుని ఎలా నాశనం చేయాలి, కోపము అనే బలహీనతని ఎలా హతమార్చాలి, కోపము మీద మనం ఎలా జయాన్ని పొందాలి, ఆ కోపాన్ని మనం ఎలా అణుచుకోగలము అని అంటే, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట రాయబడింది, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. చప్పట్లు కూడా సంతోషంగా దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఇక్కడ మనకి 2 క్యారెక్టర్లు కనబడతాయండి. ఒకటి బుద్ధిహీనుడు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళట తమ కోపాన్ని ప్రదర్శిస్తారు, తమ కోపాన్ని వెల్లడిపరుస్తారు, తమ క్రియల ద్వారా, తమ చేష్టల ద్వారా, తమ మాటల ద్వారా. ఒక్కొక్కరు చూడండి, కోపం వచ్చినప్పుడు అంటారు, నన్ను రెచ్చగొట్టొద్దు, నేను రెచ్చగొట్టే మనిషినే కాదు, నేను మనిషినే కాదు, నాలో ఉన్నటువంటి శత్రువుని, నాలో ఉన్న సింహాన్ని బయటికి తీసుకురావద్దు అని అంటూ ఉంటారు కొంతమంది కోపం వస్తే బుసలు కొడతా ఉంటారు, సర్పం బుసలు కొట్టినట్టుగా బుసలు కొడతా ఉంటారు. ఇక ఎంత ఉద్రేకం అంటే అంత ఉద్రేకం. కొంతమంది కోపం వచ్చినప్పుడు ముఖం అంతా ఎర్రగా అయిపోద్ది. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది కోపాన్ని అణుచుకోలేక తల గోడకేసి బాదుకుంటారు, ఎవరిని ఏం చేయలేక. ఏదో చెయ్యాలని ఉంటుంది కానీ ఏం చేస్తే ఏమైద్దని అని చెప్పి వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లల జీవితాలలో కోపము అనేది రానికూడదు. బుద్ధిహీనులు మాత్రమే కోపాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? కళ్ళన్నీ ఎర్రగా చేస్తారు, పళ్ళు పట్ట నోరుతూ ఉంటారు, భయంకరంగా వికృతమైనటువంటి క్రూరమైన చూపులు చూస్తూ ఉంటారు, ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు. ఇవన్నీ కోపానికి ఆ లక్షణాలు, కోపాన్ని ప్రదర్శించే బుద్ధిహీనుల యొక్క మనస్తత్వం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రం ఏం చేస్తున్నాడంటే కోపాన్ని అణుచుకొని దానిని అసలు చూపకుండును, దానిని అసలు ప్రదర్శించడు, దానిని కనపరచడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని పిల్లలు ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, ఎంత బాధ ఉన్నా మనం ఎదుటి వ్యక్తి మీద, మన విరోధుల మీద, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళ మీద ఎంత బాధ ఉన్నా సరే కోపాన్ని మనం అణుచుకోవాలి, కోపాన్ని మనం చల్లార్చుకోవాలి,
కోపాన్ని మనం అసలు చూపించకూడదు. మనం మౌనంగా ఉండాలి. ఆకాశం పెళ్ళును ఇరిగి మన మీద పడుతున్నా, మనం ఉన్న చోట భూమి బద్దలై చీలిపోయినా సరే, సముద్రం పొంగి మన మీదకి వస్తున్నా సరే, ఎంత భయంకరమైనటువంటి వినాశనం మనం చుట్టుముట్టినా దేవుని పిల్ల ప్రశాంతంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉండాలి. అందుకనే జ్ఞాని చెప్తున్నాడు, జ్ఞాన సంపన్నులు తమలో చెలరేగుతున్నటువంటి కోపాన్ని, తమ గుండెల్లో ఉన్న భారమైనటువంటి కోపాన్ని, క్రూరమైనటువంటి కోపాన్ని, వరద పొర్లులాగా ప్రవహిస్తున్నటువంటి కోపాన్ని అసలు చూపకుండా, కనపరచకుండా క్రమక్రమంగా దాన్ని ఏం చేస్తారంటే అణిచేస్తారు, బయటికి రాకుండా తొక్కి పడేస్తారు. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక మనం పరీక్షించుకోవాలి, అసలు మనకి జ్ఞాన హృదయం ఉందా? మనం కోపాన్ని అణుచుకుంటున్నామా, లేకపోతే కోపంతో చెలరేగిపోతున్నామా? మన స్థితిని మరచి విచ్చలవిడిగా నోరుందని ఎవరితో పడితే వాళ్ళతో, ఎంత మాట పడితే అంత మాట, ఎలా పడితే అలా దురుసుగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే జ్ఞానము కలిగి నోరు తెరుస్తున్నామా, కృపగల మాటలు మాట్లాడుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. పెరిజ్జీయులు మనకు చెప్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మాట ఒక్కటే, అది మీరు కంచెలో ఉండండి, క్రమశిక్షణతో జీవించండి, కోపాన్ని అణుచుకోండి, కోపిష్ఠులుగా మారొద్దు, కోపముతో గుండెల్లో భారాన్ని భరించుచు క్రూరమైన మనుషుల్లాగా మారిపోతూ వరద పొర్లు వలె నిన్ను నువ్వు నష్టపరుచుకుని నీ కుటుంబాన్ని నష్టపరిచి అనేకులకు నష్టాన్ని కలిగించే వ్యక్తులుగా మార్చబడొద్దు అని ఆ యొక్క జాతి ప్రజలు మనకి తెలియపరుస్తున్నారు. ఆ పెరిజ్జీలను మనం జయించాలి, కోపాన్ని మనం జయించాలి. చదువుకునే పిల్లలందరికీ పాఠ్యపుస్తకాల్లో ఒక పద్యం ఉంటుంది, తన కోపమే తన శత్రువు. మనకి శత్రువులు అంటూ ఎక్కడి నుంచో రారు, మన ఇంట్లో ఉండరు, మన గుండెల్లోనే ఉంటాడు ప్రధాన శత్రువు కోపము అనేది. కాబట్టి కోపము అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటిదనంటే చాలా ప్రమాదకరమైంది. కనుక ఆ కోపాన్ని జయించిన వ్యక్తి క్రమశిక్షణగా ప్రవర్తిస్తాడు, కంచెగల తోటలో ఉంటాడు, అన్ని విషయాల్లో హద్దుల్లో జీవిస్తాడు, అపాయం నొందకుండా కాపాడబడతాడు. కనుక మన జీవితంలో ఒకవేళ ఎంతవరకు క్రమశిక్షణ రహితముగా ప్రవర్తించి ఉంటే, హద్దు మీరి మనకు ఇష్టమైన త్రోవకి తొలగిపోయి మన ఆలోచన ప్రకారం అక్రమంగా నడుచుకున్నట్లయితే, ఈరోజు మనం క్రమంగా నడుచుకోవటానికి, క్రమశిక్షణతో ప్రవర్తించడానికి, హద్దుల్లో జీవించడానికి, ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి, కోపాన్ని అణుచుకొని జ్ఞానయుక్తంగా జీవించి జయాన్ని పొందటానికి మనం తీర్మానం చేసుకుందాం. దేవుడు అట్టి జ్ఞానము, కృప, కోపాన్ని జయించే అభిషేకం మనందరికీ దయచేయునుగాక. అందరం చెప్దాం గట్టిగా ఆమేన్. మరొక మాట, మరొక జనం హివ్వీయులు. వీళ్ళ యొక్క భౌగోళికమైనటువంటి విషయాలు 2 మాటలు చెప్తాను, గమనించండి. వీరు ఎక్కువగా లెబానోను ప్రాంతాలు, హెర్మోను పర్వతం క్రింది భాగాలలో నివసించేవారు. వీరు ఎక్కువగా లెబానోను ప్రాంతాలు మరియు హెర్మోను పర్వతం క్రింది భాగాలలో నివసించేవారు. ఈ హివ్వీలు అనే మాటకి 2 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒకటి, పాము వంటి మోసపూరిత మనసు గలవారు. పాము వంటి మోసపూరిత మనస్సు గలవారు. 2, కామాతురత గలవారు.
దేవుని నమ్మిన బిడ్డలలో ఐగుప్తు అనే పాపములో నుంచి విమోచించబడి ఎర్ర సముద్రం ద్వారా మేఘములోను బాప్తిస్మం పొందినటువంటి మన పితరులు ఈ 7 జాతుల జనమును జయించాలని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం పాపాన్ని విడిచిపెట్టాం, లోకాన్ని విడిచిపెట్టాం, రక్షణను స్వాస్థ్యాన్ని పొందాం, సంఘ సహవాసంలోనికి వచ్చి ఆత్మానుసారంగా నడిపించబడుతున్నటువంటి మన జీవితంలో ఈ సర్పము వంటి మోసపూరితమైనటువంటి మనసు ఉండకూడదు. మన పెదాల కింద సర్ప విషం ఉండకూడదు. మన పెదాల కింద క్షీర మధురములు మాత్రమే ఉండాలి, కానీ సర్ప విషం మాత్రం పొరపాటున ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. కొంతమంది రక్షణ పొందుతారు కానీ, ప్రార్థన చేస్తారు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో నమ్మకస్తులుగా నడిపించబడతారు కానీ, క్రమం తప్పకుండా సన్నిధికి సంఘ సహవాసానికి వస్తారు కానీ, గుండె లోతుల్లో విషాన్ని కలిగి జీవిస్తారు. అందుకే పెద్దలు చెప్తారు చూడండి, పాముకి కూరల్లో విషం ఉంటుంది, తేళ్ళకి కొండెమలో విషం ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అన్నట్లుగా కొందరి జీవితాల్లో మనసు మారినా, జీవితం మారినా, ప్రవర్తన మారినా, రక్షణ పొంది సంవత్సరాల తరబడి జీవితం కొనసాగుతున్నా సరే ఈ విషపూరితమైన హానికరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టరు. కొంతమంది హానికరమైన మనసును విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. 2 మాటలు మీకు చెప్తాను, గమనించండి. ఒకటి, ఈ నాగుపాముల విషము వంటి విషం మనలో ఉండకూడదు. మీకు అర్థం అవటానికి చక్కగా చదువుకుని దానిలో నుంచి విడుదల పొందటానికి ఓ చక్కని మాట చెప్తాను, చదువుకుందాం చూడండి. 140వ కీర్తన మొదటి 3 శరణాలు చదువుకుందాం చూడండి. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. సెలా అనే మాట కూడా రాయబడి, సెలా అంటే అర్థం ఏంటంటే ఆగి ఆలోచించి ముందుకు సాగు అని అర్థం. ఆగి ఆలోచించి ముందుకి సాగు. ఏం ఆలోచించి ముందుకు సాగాలి మనం అని అంటే, దుష్టుల చేతిలో నుంచి, భక్తిహీనుల చేతిలో నుంచి మనం కాపాడబడాలి, విడిపించబడాలి. దుష్టుల చేతిలో నుంచి, బలాత్కారుల చేతిలో నుంచి మనం విడుదల పొందాలి, వారి చేతిలోంచి మనం కాపాడబడాలి అని ఆ ప్రార్థన చేస్తూ కీర్తనకారుడు అంటున్నాడు. ఆ దుష్టుల యొక్క హృదయం ఎలా ఉంటుంది, ఆ దుష్టుల యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, ఆ దుష్టుల యొక్క పెదాల కింద ఏముంది, ఆ దుష్టుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే వివరాలు చాలా చక్కగా రాశాడు. వాళ్ళు తమ హృదయాలలో అపాయకరమైన, బహు ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నిత్యము యుద్ధము రేప చూస్తూ ఉంటారు. నిత్యం ఏదో రకమైన గొడవ, ఏదో రకమైన కలహం, ఏదో రకమైనటువంటి భయంకరమైన పోరాటాలు ఉండాలి. సంఘంలో, కుటుంబాలలో ప్రశాంత వాతావరణం ఉంటే ఇలా గిట్టదు. వీళ్ళు ఏదో ఒక సాకుతో ప్రతి నిత్యము గొడవలు పెట్టుకోవడానికి, ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆ యుద్ధ భూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, తమ నాలుకలను వారు వాడి చేస్తారు. తమ నాలుకలకి బాగా పొదును పెడతారు. తమ నాలుకలను బాగా పొదును, కత్తికి, ఖడ్గానికి, ఈటెలకు
ఆయుధాలకు పొదును పెట్టినట్లుగా తమ నాలుకలకి పొదును పెడుతున్నారు. వాళ్ళ పెదాల కింద మిడినాగుల విషాన్ని, సర్ప విషాన్ని, హానికరమైన విషాన్ని పెట్టుకుని ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు విషాన్ని విరజిమ్ముతారు, అపాయకరమైన ఆలోచనలను అమలుపరుస్తారు. అంత మాత్రం యుద్ధం నిత్యము రేపే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు బలాత్కారులు, దుష్టులు, వారి చేతిలోంచి మనం కాపాడబడాలి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. గమనించండి, ఒకవేళ మనలోనే ఒకవేళ ఈ పాముల వంటి మోసపూరితమైన మనసు, హానికరమైనటువంటి మనసు ఒకవేళ ఉంటే మనం కూడా అపాయకరమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటే, నిత్యము యుద్ధం రేపే సమాజంగా మనం ఒకవేళ ఉంటే, మనం మన నాలుకలను వాడి చేసుకుని ఇచ్చలవిడిగా మాట్లాడుతూ అపవిత్రమైన ఒట్టి మాటలు, నాశనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మన పెదాల కింద సర్ప విషాన్ని ఉంచుకుని ఆ విషాన్ని విరజిమ్మి అనేకులకు హాని, నష్టం తలపెట్టేవారిగా ఉంటే, మనం ఈరోజు హివ్వీలము అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఆ హివ్వీల మనస్సును, ఆ బలహీనతను, ఆ శత్రువును మనం జయించాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు అపాయకరమైన ఆలోచనలు చేయొద్దు. మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, హానికరమైన అపాయాన్ని కలిగించే ఆలోచనలు వస్తూ ఉంటాయి, సమాధానపరిచే ఆలోచనలు వస్తూ ఉంటాయి, నిత్యము యుద్ధాన్ని రేపే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మీ పెదాలను క్షీర మధురములతో నింపుకొని అనేకులను సంతోషపరిచేటట్లుగా, అనేకులకు అనుకూలంగా జీవించేటట్లుగా మాట్లాడతారు. కొన్నిసార్లు అదే నాలుకలను వాడి చేసి, అదే నాలుకలతో అనేకులను గాయపరిచి నొప్పించేవారిగా కూడా ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో మన పెదాల కింద సర్పవిషం ఉందో, క్షీరమధురం ఉందో తెలియని పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, హివ్వీయులు అనే ఈ భయంకరమైన పాము వంటి మోసపూరితమైన స్వభావాన్ని జయించండి, హతమార్చండి, సమూల నిర్మూలం చెయ్యండి. ఆ మోసపూరితమైన స్వభావం, కపట భక్తి, లోకముతో రాజీపడే స్వభావం మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక అర్థం చెప్పాను. హివ్వీలు అంటే కామాతురత గలవారు అని. దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది దేవుని పిల్లల విషయంలో ఒక చక్కని మాట చెప్తాను. హివ్వీలు అనేవారు దేని యందు అభిలాష కలిగి ఉంటారు అనే వివరాలు మీతో వివరంగా చెప్తాను. చూడండి, దెసలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుకుందాం. చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక, కామాభిలాషయందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అందరం చప్పట్లు కూడా సంతోషంగా దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఈ హివ్వీయులు అనేవాళ్ళు ఎవరు అని అంటే దేవుని ఎరుగని అన్యజనులు. ఈ హివ్వీలు అనేవాళ్ళు ఎవరు అని అంటే కామాభిలాష యందు వాంఛగలిగినటువంటి వాళ్ళు, సిగ్గులేని వారై అపవిత్రతను అత్యాసక్తితో జరిగించే మూర్ఖ జనం. సంస్కృతంలో ఒక నానుడి ఉంది. అదేంటనంటే కామాతురాణం నా భయం నా లజ్జ అని ఒక నానుడి ఉంది. దాని అర్థం ఏంటి అంటే కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వారికి సిగ్గుండదు, భయం ఉండదు, సిగ్గుండదు, భయం ఉండదు అని దాని అర్థం. కామముతో కళ్ళు మూసుకుని పోతే, కామాంధులుగా మారిపోతే వారు ఎవరికి భయపడరు, దేవునికి భయపడరు, సేవకులకి భయపడరు,
వాక్యానికి భయపడరు, నడిపింపుకి భయపడరు, ప్రభుత్వానికి భయపడరు, అధికారులకు భయపడరు, పెద్దలకు భయపడరు, ఎవరికి భయపడరు. అసలు దేన్ని కూడా సిగ్గుగా అవమానంగా భావించరు. అందుకే యేస్కేలు గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది. ఏమనంటే, వారు వ్యభిచారము చేయు స్త్రీ యొక్క ధైర్యము వంటి ధైర్యము గలవారు అనే మాట రాసి ఉంటుంది. వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలవారు, కామముతో కళ్ళు మూసుకుని పోయి దేహాన్ని మలినపరుచుకుని శారీరక కోరికలను తీర్చుకునే ఒక పాపిష్టి స్త్రీ ఎంత ధైర్యంతో తెగించి సిగ్గు లేకుండా భయం లేకుండా ప్రవర్తిస్తుందో, అలాగూ కొంతమంది కామాతురత కలిగినటువంటి వాళ్ళు ప్రవర్తిస్తారట. కానీ మనం దేవుని ఎరిగిన వాళ్ళం కాబట్టి దేవుని భయముతో మనం శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషాన్ని కడిగి వేసుకుని మనం ఘనత యందును పరిశుద్ధత యందును మన యొక్క శరీరాలను, మన ఆత్మని, మన జీవితాన్ని మనం పవిత్రంగా కాపాడుకుని దేవుని చిత్తాన్ని మనం జరిగించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం హివ్వీల వలె మోసపూరితమైన పాము వంటి స్వభావం కలిగి జీవించకుండా, అన్యజనుల వలె కామాభిలాష యందు సిగ్గులేని వారై అపవిత్రతను అత్యాసక్తితో జరిగించే వారిలాగా మనం ప్రవర్తించకుండా, పవిత్రతను గురించిన దర్శనం, పవిత్రతను గురించిన బాధ్యత కలిగి క్షణక్షణం అనుక్షణం మన జీవితంలో ప్రాణం పోయేదాకా పవిత్రతను కాపాడుకొని అన్ని విషయాల్లో దైవ భయంతో పవిత్రంగా బ్రతకాలి. మన పిలుపు ప్రత్యేకమైంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులగుటకే మనం పిలవబడ్డాం, కానీ అపవిత్రులుగా ఉండటానికి మనము పిలవబడలేదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పవిత్రతకు ప్రథమ స్థానం ఇద్దాం. దేవుని భయం ఎవరి గుండెల్లో అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పాపం జోలికి పోకుండా పవిత్రంగా బ్రతుకుతారు. అందుకనే కీర్తనాకారుడు చెప్తాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. మన హృదయం నిండా జీవవాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ వాక్యం మనతో అన్ని సమయాల్లో మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు, గదిలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, వెళ్ళకూడని స్థలాలకి వెళ్తున్నప్పుడు, మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, చూడకూడని దృశ్యాలు చూస్తున్నప్పుడు మనలో ఉన్న వాక్యమైన దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని క్రమపరుస్తాడు, పాపంలో పడకుండా మనల్ని అడ్డుకొని మనల్ని క్షణక్షణం కాపాడుతూ ఉంటాడు. కనుక మన పితరులు వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన తర్వాత హివ్వీయులు అనే జనాన్ని దేవుని సహాయముతో, శిలువ విజయముతో, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతతో జయించినట్లుగా మనము కూడా ఖచ్చితంగా ఈ శారీరకమైనటువంటి కోరికలను, ఇచ్ఛలను జయించాలి. పాము వంటి మోసపూరితమైనటువంటి స్వభావాన్ని, కపటమైనటువంటి స్వభావాన్ని మనం జయించాలి. అప్పుడే మనం వాగ్దాన భూమిలోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. చివరిగా ఒక్క మాట, యెబూసీలు. ఈ యెబూసీలు అనే పేరు ఎందుకు వచ్చింది వీళ్ళకి అని అంటే, యెరూషలేము పట్టణానికి పూర్వకాలంలో ఒక పేరుంది. అదేంటంటే యెబూసి. అందరూ ఒక్కసారి నోడితే చెప్పండి గట్టిగా, యెబూసి. ఎందుకు ఆ పేరు వచ్చింది అని అంటే, ఇంచుమించు 400 సంవత్సరాలు యెబూసీలు ఆ ప్రాంతంలో నివాసం చేశారు. ఆ ప్రాంతంలో కొండ మీద వాళ్ళు నివసించి పట్టణాలను నిర్మించుకొని, గృహాలని నిర్మించుకొని పర్వతం మీద వాళ్ళు చాలా కాలం, సంవత్సరాల తరబడి, తరతరాలు జీవిస్తూ వచ్చారు. అందుకని ఆ పట్టణానికి యెబూసి అనే పేరు వచ్చింది. యెబూసీలు నివసిస్తున్నారు కనుక ఆ ప్రాంతానికి యెబూసి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో యెబూసి కాస్త యెరూషలేముగా మార్పు చెందింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చూడండి, ఒక 2 మాటలు చెప్తాను చూడండి వీళ్ళ గురించి కూడా. యెబూసీలు వీరు యెరూషలేమును
రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు. వీరు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు. 7 కొండల మీద నివసించిన వారు. 7 కొండల మీద నివసించిన వారు. యెరూషలేములో 7 కొండలు ఉంటాయి. ఆ 7 కొండల మీద నివసించే ప్రత్యేకమైన జనము, జాతి యెబూసీలు. ఈ యెబూసీలు అనే మాటకు అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సోమరితనం, బద్ధకం. సోమరితనం, బద్ధకం. మన పితరులతో దేవుడు చెప్పాడు, యెబూసీలను హతమార్చాలి, సమూల నిర్మూలం చెయ్యాలి, వారితో నిబంధన చేయొద్దు, వారిని కరుణించొద్దు, వారిని సర్వనాశనం చెయ్యాలి. అప్పుడే మీరు ఆ దేశంలో వ్యాపించి ఆ దేశం యొక్క సర్వ సమృద్ధిని అనుభవించి ఆశీర్వాదకరంగా జీవిస్తారని చెప్పాడు. మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. శాశ్వత కాలం ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు దేవునితో సంచరించాలి అని అంటే మనం కూడా యెబూసీయుల యొక్క స్వభావాలను జయించాలి. యెబూసీయుల యొక్క బలహీనతలను జయించాలి. యెబూసీయులలో ఉన్నటువంటి ఆ సోమరితనాన్ని, ఆ బద్ధకాన్ని మనం జయించాలి. ఈ బద్ధకం, ఈ సోమరితనం ఎంత ప్రమాదమో 2 మాటలు చెప్తాను చూడండి. బైబిల్లో సామెతల గ్రంథం 15:19 ఈ మాట రాయబడింది. సోమరివాని మార్గము ముండ్ల కంచె అనే మాట ఒకటి మీరు చూస్తారు. సోమరివాని మార్గము ముండ్ల కంచె. సోమరి యొక్క మార్గం, సోమరి యొక్క నివాసం, సోమరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ముండ్ల కంచెలాగా, ముండ్ల పొదలాగా, పొడవైన ముళ్ళతో చాలా నొప్పిని కలిగించేటట్లుగా, ముండ్ల కంపలాగా, పట్టుకుంటే వదలకుండా వస్త్రాలని చించి దేహాన్ని గాయపరిచి రక్తాన్ని ఒలికించే ముళ్ళ కంపలాగా ఒక సోమరివాని మార్గం, సోమరివాని జీవితం, సోమరివాని వ్యక్తిత్వం ఉంటుంది అని సొలొమోను చెప్తున్నాడు. ఈ సోమరివానిలోనే బద్ధకం అనేది ఉంటుందండి. బద్ధకం అనేది ఉంటుంది. ఆ మధ్య సోమరి వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టి, మీలో సోమరి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అని అన్నారట. అందరూ చెయ్యెత్తారు. మొట్టమొదటి లైన్లో కూర్చున్నటువంటి వారిలో ఒకడు మాత్రం చెయ్యెత్తలేదు. ఎరా నువ్వు చెయ్యెత్తలేదంటే, ఏమి ఎత్తుతావులేండి, కొంచెం బద్ధకంగా ఉండి ఎత్తలేకపోయిన ఏమనుకోబాకండి అన్నాడంట. వాడు వచ్చింది మీటింగ్కి, సోమరోళ్ళ మీటింగ్కి వచ్చాడు. సోమరోళ్ళు ఎవరో చేతులు ఎత్తండిరా అని అంటే అందరూ ఎత్తారు, కానీ వాడు చెయ్యి ఎత్తడానికి కూడా వాడికి ఒళ్ళు సహకరించలేదు. అంత బద్ధకస్తుడిగా వాడు కనబడ్డాడు. మన జీవితంలో కూడా మందిరానికి వస్తాం, కానీ బద్ధకంగా లేటుగా రావటం, నిదానంగా రావటం, కాసేపు ప్రార్థన చేద్దాం, కాసేపు ఆరాధనలో మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధన చేద్దాం, ఒక అర్ధగంట సేపు, 1 గంటన్నరన్న దేవుని వాక్యాన్ని విని, వాక్యం ద్వారా బలపరచబడి, జీవితాన్ని సరిచేసుకొని, ఆత్మ బలాన్ని పొంది, క్రమపరచబడి, నిత్యత్వాన్ని సిద్ధపరచబడదాం అన్న ఆలోచన ఉండకుండా బద్ధకంగా రావటమే ఆలస్యం. వచ్చినా సరే చక్కగా కూర్చోరు. కాసేపు కూర్చుంటే అదో రకంగా ఉంటుంది. కాళ్ళు లాగేత్తని అంటారు, చేతులు లాగేత్తని అంటారు, నడువు నొప్పి వచ్చేస్తుంది అంటారు, తర్వాత అరికాళ్ళలో మంటలు వస్తున్నాయి అంటారు. ఈ 3 గంటల్లోనే ఎంత బీభత్సం సృష్టిస్తారంటే అంత బీభత్సం సృష్టిస్తూ ఉంటారు. దేవుని పిల్లల జీవితాల్లో ఈ బద్ధకం, ఆత్మీయ నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరం. 1-2 మాటలు ఈ బద్ధకాన్ని గురించి చెప్తాను. ఈ బద్ధకం ఎవరిలో పనిచేస్తుంది, ఈ సోమరితనం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత దిగజారుడు స్థితికి తీసుకుని వెళ్తుంది అనే వివరాలు చెప్తాను. చూడండి, రెఫరెన్సులు రాసుకోండి, నేను మీకు వివరంగా చెప్తాను. సామెతలు 14, 1 తిమోతి 5:13
చదువుతున్నాను చూడండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును. 1 తిమోతి 5:13 చదువుతున్నాను చూడండి. వారు ఇంటెంటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకుందురు అనే మాటలు ఇక్కడ మీరు గమనిస్తారు. 2 మాటలు చెప్తాను చూడండి. బద్ధకంగా పనిచేసేవాళ్ళు పరమ దరిద్రులైపోతారు అనే మాట చెప్తున్నాడు సొలొమోన్. దేవుడు మనందరికీ ఒక్కొక్క పని, ఒక్కొక్క బాధ్యత దేవుడు అప్పగించాడు. మీ కుటుంబాలను పోషించుకోవటానికి మీకు ఒక పని దేవుడు కల్పించాడు, సిద్ధపరిచాడు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, కష్టార్జితం కావచ్చు. ఆ పనిలో మీరు చురుకుగా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి. పనిని ఇష్టపడి మనం చేస్తే అది ఎంత కష్టమైనా సరే ఆ కష్టం మనకు తెలియదు. మనం బాధ్యత లేకుండా బద్ధకంగా చేసామనుకోండి, అది సులువైనటువంటి పని అయినా తేలికపాటి పని అయినా సరే మనకి చాలా కష్టంగా, చాలా భారంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని పిల్లలు తమకు అప్పగించిన పని, సేవకులుగా సేవ చేస్తున్నటువంటి సేవకులు తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన కానివ్వండి, 7 గంటల ప్రార్థన కానివ్వండి, ప్రతి ప్రార్థన కార్యక్రమాలకి క్రమం తప్పకుండా హాజరవ్వాలి. నేను లేవలేకపోయాను, నా శరీరం సహకరించట్లేదు అని అనకూడదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన పని అదే. కనుక ఆ టైంలో లేచి దేవుణ్ణి మనం స్తుతించాలి, ప్రార్థించాలి, దేవుని యొక్క ముఖదర్శనం చేయాలి. ఎవరి పని వారు నమ్మకంగా, యథార్థంగా, శక్తి లోపం లేకుండా చేయాలి. శక్తి లోపం లేకుండా చేయాలి. కొందరు పని అంటే వెనకాడతారు, పని అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. తిండి అంటే మాత్రం బ్రహ్మాండంగా తింటారు, నిద్ర అని అంటే బ్రహ్మాండంగా పోతారు. సుఖంగా, సంతోషంగా ఉండటానికి, తిరుగులాడటానికి, సంచార జాతుల్లాగా అడ్డగోలుగా తిరిగి రావటానికైతే ఎంతో హ్యాపీగా తిరిగి వస్తారు. కానీ పని చేయటానికి మాత్రం బద్ధకం. పద్దాక ఈ పనే చెయ్యాలా, నేనే చెయ్యాలా, నేను వచ్చిన ఉద్దేశం ఏంటి, నా దర్శనం ఏంటి, నేను ఎందుకు చేయాలి ఈ పనులు అని కొంతమంది పని మీద బాధ్యత లేకుండా బద్ధకంగా ప్రవర్తించడం, ఆరోగ్యం బాగోలేదని సాకులు చెప్పటం, ప్రతి విషయంలో నీరసం అంటాం, తింటాం మాత్రం పళ్ళాలు తింటానే ఉంటారు. దేవుని పిల్లలు పని విషయంలో బద్ధకస్తులుగా ఉండకూడదు, పరిచర్య విషయంలో బద్ధకస్తులుగా ఉండకూడదు, ప్రార్థన విషయంలో బద్ధకంగా ఉండకూడదు, ఆరాధన చేసేటప్పుడు బద్ధకంగా ఉండకూడదు, వాక్యాన్ని విని సరి చేసుకునేటప్పుడు బద్ధకంగా ఉండకూడదు, మందిరానికి వచ్చేటప్పుడు బద్ధకంగా రాకూడదు, చురుకుగా రావాలి మనం అంతా. చాలామంది మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం తాబేలులాగా వెళ్దామా వద్దా నిదానంగా వస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రం గుర్రం కంటే వేగంగా, అబ్బో చాలా స్పీడ్గా, హుషారుగా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక మన జీవితంలో ఇలాంటి బద్ధకమైనటువంటి స్వభావం ఉండకూడదు. కొంతమంది చూడండి, తిన్న చోటే చేతులు కడుక్కోవటం, తిన్న చోటే కాళ్ళు చావటం, తిన్న చోటే పడుకుని నోరు తెసి ఆవలింతలో ఆ తర్వాత గొరకబెట్టి నిద్రపోతారు. ఈగలు ముసురుతూ ఉంటాయి వాళ్ళ పెదాల మీద, అయినా ఏం పట్టించుకోరు. ఎట్లా అనుకుంటూ ఉంటారు, చెమట తుడుచుకుంటూనే ఉంటారు, వాళ్ళ నిద్రపోతూనే ఉంటారు. అక్కడే తిండి, అక్కడే నిద్ర, అక్కడే పడుకోవటం, అక్కడే పరిచర్య, అన్నీ ఒక చోటే. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. పందికొక్కులు వస్తున్నా కానీ పట్టించుకోరండి. పందికొక్కులు వచ్చి కాళ్ళ యొక్క ఏళ్ళు కొరుకుతున్నా సరే ప్రశాంతంగా వాళ్ళకి సమ్మగా ఉంటుందేమో మరి హాయిగా పడుకుంటారు. కొన్ని కొంపల్లో పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి, వాటిని అసలు పట్టించుకోరు. వీళ్ళు ఎంత బద్ధకస్తులు అంటే శుభ్రంగా ఉంచుకోరు, గది శుభ్రంగా ఉంచుకోరు, బట్టలు శుభ్రంగా ఉంచుకోరు, హృదయం శుభ్రంగా ఉంచుకోరు, నోరు శుభ్రంగా ఉంచుకోరు, జీవితాన్ని శుభ్రంగా ఉంచుకోరు. బద్ధకం
ఎందుకు ఇలా అంటే అది 5-6 జతల బట్టలు ఉన్నా సరే, ఆ మాసిపోయిన బట్టలు, ఆ ఇస్త్రీ లేని బట్టలు, ఆ చిరిగిపోయిన బట్టలు, ఎందుకంటే దరిద్రతను ప్రదర్శించాలి కదా. అందరూ అనుకోవాలిగా వీళ్ళకి సరిగ్గా చూడట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదని. దరిద్రతను ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. ఆ దరిద్రత ఎందుకు? లేక కాదు, బద్ధకాన్ని బట్టి ఆ దరిద్రత. అక్కడ మనం తిమోతి పత్రికలో చదువుకున్నాం, ఇంటింటా తిరుగులాడుటకును బద్ధకురాను రగుటకు మాత్రమే కాకుండా ఆడరాని మాట్లాడుతూ వదరబోతులుగా ప్రవర్తించడానికి నేర్చుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ అయ్యారంట. వాళ్ళు ట్రైనింగ్ అయ్యారు. ఎంత బద్ధకంగా ఉండాలి, ఏమేం మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడి ఎలా వదరబోత్తనంగా మూర్ఖంగా పొగరెక్కిన మాటలు మాట్లాడాలి, గర్విష్టి మాటలు మాట్లాడాలి అని ఆల్రెడీ ట్రైనింగ్ అవుతారంట. వీళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారో తెలియదు, కానీ మొత్తం మీద ట్రైన్ అవుతున్నారు. వీళ్ళు చక్కగా నేర్చుకుని వచ్చారట. అందుకని ఆడరాని మాట్లాడటం, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం, తిరగకూడని తిరుగులు తిరగటం, మాట్లాడకూడని వాళ్ళతో గంటలు మాట్లాడటం చేసి బద్ధకంతో జీవించడం మొదలు పెడుతున్నారు. దేవుని పిల్లల జీవితాలలో ఈ బద్ధకం, ఈ సోమరితనం చాలా చాలా ప్రమాదకరమై. అందుకే సొలొమోను అంటాడు, ఓ సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు గుర్తుబట్టి ఆ సోమరితనంలో నుంచి బయటికి వచ్చి చురుకుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ప్రభువులో కొనసాగండి. దేవుని పిల్లలు నిరాశతో, నిర్జీవంగా, నిర్లక్ష్యంగా ఉండకూడదు. సోమరిపోతులుగా, బద్ధకస్తు రాండ్రుగా ఉండకూడదు. ఎప్పుడు ఉత్సాహంగా, హుషారుగా, ఉజ్జీవంగా, సంతోషంగా ఉండాలి. సమాధానంగా సాగిపోవాలి. అన్ని విషయాల్లో ప్రభువు రాకడ వచ్చేంత వరకు దేవుని పిల్లలు ఎంత వయసు వచ్చినా, ఎంత వయసు మీద పడుతున్నా సరే, నేను బద్ధకంగా ఉన్నాను, నా శరీరం సహకరించట్లేదు, నేను మోకరించలేకపోతున్నాను, నేను ఇదివరకులాగా ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇదివరకులాగా ప్రభువులో జీవించలేకపోతున్నాను, ఇదివరకులాగా ప్రభువులో పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, ఇదివరకులాగా శ్రద్ధగా పరిచర్య పని చేయలేకపోతున్నాను అని అనకూడదు. సాకులు చెప్పకూడదు. ఏవో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఏవో బలహీనతలు చూపి జారుకునే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా మనం యెబూసీలని ఆ యొక్క బద్ధకపు ఆత్మను జయించాలి. సోమరి ఆత్మను మనం జయించాలి. కొంతమంది చూడండి, 2 రోజులు పనికి వెళ్తే 4 రోజులు కాళ్ళు చాపుకుని పడుకుంటారండి. కాళ్ళు చాపుకుని పడుకుంటారు. అయ్యా, ఎట్లా గడవాలి కుటుంబం అంటే, మనకి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నువ్వు నేనే ఉన్నాము, ఉన్న సంపాదనతో మనం బతికితే చాలులే, ఇంకా ఎవరిని ఉద్ధరించాలి, ఎంత సంపాదించినా వాళ్ళకేగా, ఎందుకు ఇంకా అని కొంతమంది అట్లా నెమ్మదిగా ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మంచి బలం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా సరే, పనిచేసే అవకాశాలు ఉన్నా సరే పనికి వెళ్ళరండి కొంతమంది. ఎందుకంటే బద్ధకం, తిని బాగా బద్ధకంగా పండుకోవటం, మళ్ళీ టయానికి తింటాం, మళ్ళీ పండుకోవటం, మళ్ళీ టయానికి తింటాం, మరలా పండుకోవటం అలవాటు అయిపోయి ఇక పని చేయాలన్న ఆశ ఆలోచన రాదండి. ప్రార్థన చేయాలన్న ఆశ ఆలోచన రాదు. కనుక దేవుని పిల్లలు ఖచ్చితంగా బద్ధకానికి, సోమర్థానికి చోటు ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలి. గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలి? చురుకుగా. అందుకే సొలొమోను అంటాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంటాడు. మనం దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉసూరమంటూ ఉండకూడదు, ఎప్పుడు హుషారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ 7 జనములను జయించి నిర్మూలం చేసి, వారితో నిబంధన చేసుకోకుండా, రాజీ పడకుండా వారిని నిర్మూలం చేసి వాగ్దాన భూమిలో మన పితరులు ప్రవేశించినట్లుగా మనము కూడా ఈ 7 జనములను, ఈ శత్రువులను, అంతరంగ బలహీనతలను గుర్తించి వాటి మీద పరిపూర్ణమైన విజయాన్ని స్వతంత్రించుకొని నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనము సిద్ధపడదముగాక. ఆమేన్.